జై గురుదత్త. జనవరి 29 గురువారం భీష్మ ఏకాదశి. మీ పిల్లలు జ్ఞానవంతులు అవ్వాలి, చెప్పిన మాట వినాలి, బుద్ధిమంతులు అవ్వాలి, చెడు అలవాట్లు మానేయాలంటే భీష్మ ఏకాదశి రోజు తల్లి కానీ తండ్రి కానీ దగ్గరలో ఉన్న వైష్ణవ ఆలయంలో తులసి మాల వేయాలి. ఖచ్చితంగా వైష్ణవ ఆలయానికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని తులసి మాల వేయాలి. కుదరకపోతే, వెళ్ళలేకపోతే వయసురీత్యా, ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా, ఆరోగ్యరీత్యా చేయలేని వాళ్ళు ఇంట్లో పూజా మందిరంలో వైష్ణవ రూపానికి, శ్రీ మహావిష్ణు రూపానికి తులసిమాల సమర్పించి విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయాలి లేదా వినాలి. ఇది ఒకటి. తలస్నానాన్ని ఆచరించడం తల్లి తండ్రి పిల్లలు చేయాలి. వాళ్ళు చెప్పిన మాట వింటే మనకి ఇబ్బందులన్నీ ఉండవు కదా. కాబట్టి తల్లి కానీ తండ్రి కానీ తలస్నానం చేయాలి. అలాగే ఇంకొకటి, అంటే ఏది కుదిరితే అది చేయండి. తలస్నానం చేయండి, విష్ణు ఆలయానికి వెళ్ళండి, తులసిమాల సమర్పించండి. లేదు ఇంట్లో తులసిమాల వేసి తలస్నానం చేసి తులసిమాల వేసి విష్ణు సహస్రనామం వినండి లేదా పారాయణ చేయండి. ఇక రాత్రి పడుకునే ముందు దగ్గరలో ఉన్న శివాలయంలో 1 లీటర్ నువ్వుల నూనె దానం చేయండి. అంటే రాత్రి అంటే దేవాలయం కట్టేసే ముందు, అంటే సూర్యాస్తమయం తర్వాత చేయాలి. అంటే 6 నుంచి 8 మధ్యలో దగ్గరలో ఉన్న శివాలయంలో అర్చకుడికి 1 లీటర్ నువ్వుల నూనె దానం చేయండి. మీ పిల్లలు మారుతారు, చెడు అలవాట్లు మానేస్తారు, చెప్పిన మాట వింటారు, ఎదురు మాట్లాడరు.